Hallelujah. Amen. Hallelujah. Amen. Praise God. Hallelujah. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. మరి నేను బెనిన్ దేశంలో రిపబ్లిక్ ఆఫ్ బెనిన్ అనే ఈ దేశంలో వెస్ట్ ఆఫ్రికాలో ఉన్నాను. మరి ఎన్నో పేద గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. మరి ప్రభు చిత్తమైతే కొన్ని గ్రామాల్లో మరి బోర్ డ్రిల్ చేసి ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి ఇక్కడ కట్టించి మొత్తం ఈ గ్రామస్తులందరికీ కూడా వాటర్ సప్లై చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటి బోర్వెల్ ప్రారంభిస్తున్నాను. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా కూడా ఈ వాక్యాన్ని చెప్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు దప్పిగా ఉన్నప్పుడు సమరయ గ్రామంలో ఒక యాకోబు బావి అనే ఒక బావి దగ్గర ఒక సమరయ స్త్రీ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆమెతో చెప్తున్న మాటలు ఇవి. సమరయ గ్రామం అంటే యేసు ప్రభు యోదయ నుండి గలిలయకు వెళ్తున్నప్పుడు మధ్యలో తగిలే గ్రామం. ఆ సమరయ గ్రామంలో సమరయురాలు నీళ్లు తోడుకుంటుంది నీళ్ళలో బావిలో నుండి. అక్కడ యేసు ప్రభు ఆమెతో అన్నాడు, అమ్మా నాకు దప్పిక ఉంది, నీళ్ళు ఇస్తావా అంటే ఇవ్వడం మానేసి యేసు ప్రభుతో ఇంకా అలా మాట్లాడుతూ ఉంటుంది. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నువ్వు త్రాగి నీళ్లు త్రాగితే మళ్ళీ నీకు దప్పికేస్తుందమ్మా, నేనిచ్చి నీళ్లు త్రాగితే నీ జీవితంలో ఎన్నడూ దప్పికొనవు అన్నాడు. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు దప్పికతో ఉన్నప్పుడు ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి దప్పికకు నీళ్ళు అడిగాడే కానీ అంత శక్తిగల దేవుడు ఒక గ్లాసు నీళ్లు సృష్టించుకోలేదు. ఆయన 100కి 100 పాళ్ళు మనిషి పడే ప్రతి బాధను ఆయన అనుభవించాడు. దప్పికతో ఉన్న వారి గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 3 రకాల దప్పికలు ఇక్కడ ఉన్నాయి. ఆ 3 రకాల దప్పికలు సమరయ స్త్రీకి అవసరం. 1 ఫిజికల్ థర్స్ట్, 2 సోషల్ థర్స్ట్, 3 స్పిరిచువల్ థర్స్ట్. అనగా 1 శరీరపరమైన దప్పిక, 2 సామాజిక పరమైన దప్పిక, 3 ఆత్మ సంబంధమైన దప్పిక. శరీర సంబంధమైన దప్పిక అంటే నిజంగా దాహం వేసింది ఆమెకి, అందుకని నీళ్ళ దగ్గరికి వచ్చింది. 2 సామాజిక దప్పిక ఏంటంటే ప్రజలు ఆమెను తృణీకరించి షీ వాజ్ బీయింగ్ అవుట్ కాస్టెడ్. సమరయులతో మాట్లాడరు, సమరయుల వైపు చూడరు, సమరయులను చాలా తృణీకరిస్తారు. యేసు ప్రభు ఆమెతో మాట్లాడడం అందరికీ ఆశ్చర్యం కలిగింది. అటువంటి యూదుడైన యేసు ప్రభు సమరయ స్త్రీని ఎంతో ప్రేమించి ఆమెతో మాట్లాడే విషయం, ఆమెను కలుపుకుంటూ ఆమెను ప్రేమతో ఆదరించిన సామాజిక దప్పికను తీర్చుతున్నాడు యేసయ్య. 3వది ఆత్మీయ దప్పిక. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడంటే దేవుని వాక్యమే జీవజలం. ఈ మాటలు నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రజలకు ఇక్కడ త్రాగడానికి నీళ్లు లేని పరిస్థితుల్లో, దీన దరిద్రమైన స్థితిలో ఉన్న వీరికి ఇక్కడ ఒక చిన్న బావి, ఒక బోర్వెల్ డ్రిల్ చేస్తున్నాం. దాని నుండి వాటర్ ఒక ట్యాంక్ కట్టి ఇక్కడ ఉన్నవారు, ఈ ఊర్లో ఉన్న వారికి వాటర్ సప్లై చేస్తున్నాం. ఇక్కడ ఈయన పాస్టర్ గారు, ఈ యొక్క ప్రాంతానికి ఇక్కడికి వచ్చి ఎంతో భారంగా సేవ చేస్తున్నాడు. ఆయన అన్నాడు, అయ్యా మాకు దప్పికగా మాకు నీళ్లు లేవయ్యా అని అంటే, నేను నీళ్ళు ఇస్తూ ఆయనకి చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మీకు బోర్వెల్ డ్రిల్ చేస్తున్నాం, ఓవర్ హెడ్ ట్యాంక్ కడతాను, చక్కగా ట్యాప్స్ 24/7 నీళ్ళు వచ్చేలా చేస్తా. మీరేం చేయాలంటే కుల మత ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇవ్వండి. ఈ నీళ్ళకి మీ దగ్గరికి చాలామంది వస్తారు. వచ్చిన వారందరికీ కూడా ఈ నీళ్ళతో పాటు జీవజలం ఇవ్వండి. అంటే ఏంటంటే అది దేవుని వాక్యం. ఇక్కడికి వచ్చిన వారు శుభ్రమైన నీళ్లు పొందుకోవాలి. ఇక్కడికి వచ్చిన వారు దేవుని ప్రేమను రుచి చూడాలి, దేవుని వాక్య సత్యాన్ని రుచి చూడాలి, జీవజలాన్ని పొందుకుని శారీరకంగాను సామాజికంగాను ఆత్మీయంగాను కూడా దీవింపబడాలి. దేవుడు మన జీవితంలో కూడా మనం ఇతరుల దప్పికను తీర్చగలిగితే దేవుడు మన దప్పికను తీరుస్తాడు. నా కడుపు నిండినప్పుడు ఆకలితో ఉన్న వారిని నేను నింపడానికి ప్రయత్నించాలి. నా ఆకలి తీరింది, నా దప్పిక తీరినప్పుడు దప్పికతో ఉన్న వారిని మనం ఆదరించాలి. యేసు ప్రభు అన్నాడు, నేను దప్పికగా ఉంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి అంటాడు. పరలోకానికి వారసులుగా ఆయన గొర్రెలుగా చేర్చుకున్న వారిని. పాపులతో అంటాడు,
నేను దప్పిగా ఉంటిని, మీరు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు నాకు అన్నప్పుడు, మేమెప్పుడు చూసామయ్యా నువ్వు దప్పికగా ఉన్నప్పుడు అన్నప్పుడు యేసయ్య అన్నాడు, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికి మీరు దాహం ఇచ్చిరు కనుక నాకు దాహం తీర్చినట్టే అని ధన్యులైనటువంటి వారితో మాట్లాడుతున్నాడు. మిక్కులు అల్పులైన వారిని మీరు చూసి కూడా వారి దప్పిక తీర్చలేదు కనుక మీరు నా దప్పికను కూడా తీర్చని వారు అన్నాడు యేసయ్య. ఈరోజు గుడ్ సమారిటన్స్ ఆఫ్ మినిస్ట్రీస్ సంఘం ద్వారా, ఆ సంస్థ ద్వారా ఇండియాలో ఎన్నో పరిచర్యలు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు రిపబ్లిక్ ఆఫ్ బెనిన్లో కూడా పరిచర్యలు కొనసాగిస్తున్నాం. దీనికి జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘం ఎంతో భారంగా ప్రార్థన చేస్తున్నది. సంఘస్థులు వారి కష్టార్జితాన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సంఘస్థుల కాంట్రిబ్యూషన్తో ఫస్ట్ వెల్ డ్రిల్ చేస్తున్నాను. కతిమా అనేక విలేజెస్లో మనము బోర్వెల్స్ డ్రిల్ చేసి త్రాగునీరు, జీవజలము కూడా వారికి అందించే విధంగా పరిశుద్ధాత్ముడు మన పరిచర్యలను వాడుకొని ఈ పరిచర్యలో మనమందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి దేవునికి మహిమార్థంగా దేవుని సేవలో వాడబడి దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇక్కడున్న వారికి తండ్రి, త్రాగడానికి నీళ్లు లేవయ్యా, వీరికి త్రాగడానికి నీళ్లు కొరకాయి. ఇదిగో ప్రభువా, ఈ బోర్వెల్ డ్రిల్ చేస్తున్నాము. ఈ కార్యం మీరే అంగీకరించండి, మీరే ఆశీర్వదించండి. ఇప్పుడు బోర్ డ్రిల్ చేస్తుండగా మంచి నీరు, ఆరోగ్యకరమైన నీరు వీరికి దయచేయండి. ఈ నీరు త్రాగిన వారందరూ కూడా ఉచితంగా నీళ్ళు వీళ్ళు ఇస్తున్నారు. ప్రతి చోట వీరు కొనుక్కుంటున్నారు ప్రభు త్రాగునీరు. ఇక్కడ ఉచితంగా వీరు నీరు పొందినప్పుడు నీ ప్రేమను వీరు రుచి చూడాలి. పాస్టర్ గారు వాక్యం బోధించినప్పుడు నీ జీవజలము వీరు అనుభవించాలి. వీరు శరీర దప్పిక తీర్చబడాలి, ఆత్మీయ దప్పిక తీర్చబడాలి, సామాజిక దప్పిక తీర్చబడాలి, నీ ప్రియ బిడ్డలుగా మార్చబడాలి. ఈ యొక్క విలేజ్ని రక్షించండి. ఇలాగ అనేక విలేజెస్లో యేసు నామములో బోర్వెల్స్ డ్రిల్ చేసి మంచి వాటర్ సప్లై చేసి వారందరినూ నీ ప్రేమతో, నీ సత్యంతో నైనా రక్షించే భాగ్యం మాకు దయచేయండి. అలాగే ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనుచున్న భారతదేశంలో ఉన్న జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘ బిడ్డలందరినీ దీవించమని, ఈ పరిచర్య సహకరిస్తున్న వారందరినూ ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనందరికీ ఈ యొక్క వీడియో ప్రార్థనలో ఈ వాక్యం విన్న వారందరికీ, ఇక్కడున్న వారికి సమృద్ధిగా తోడుండి జీవజలములోనికి మనల్ని నడిపించును గాక. ఆమెన్. 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 గాడ్